వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ఉదయకాలపు వాక్య ధ్యానము, ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానము రెండింటికి సహకారము ఇచ్చిన కుటుంబం ఏలూరు పతేబాద నివాసితులు శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు, వైఫ్ ఆఫ్ శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్. సుదర్శిని గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య గారు, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి, ఆర్యన్ డానియల్ గారు మరియు డాక్టర్ ఇందుపల్లి క్రిస్టీనా కీర్తన గారు సహకారమిచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. సుదర్శిని గారు బిగ్ డయాసిస్కి సెక్రటరీగా ఉంటూ ఉచిత సేవలు చేస్తున్నారు. ప్రతి మాసము యావరేజ్గా ప్రతి సంవత్సరము అనేక ఎపిసోడ్స్ ఇవ్వటం ద్వారా ఈ పరిచర్యకు సహకారిగా ఉన్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు దేవుని ఆశీర్వాదం కలుగునట్లు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీరు కూడా మీ కుటుంబ పక్షంగా మీ జన్మదినము, వివాహ దినము మరియు పితరుల జ్ఞాపకార్థ దినములు వాటి సందర్భంగా ప్రసార సహకారం అందించి అక్టోబర్ నాటికి బైబిల్ 3వసారి పూర్తి చేయడానికి సహకరించండి. స్టూడియో నిర్మాణంలో ఉంది, ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సుదర్శిని గారికి మీరిచ్చిన దయా కిరీటము కొరకు మీకు వందనాలు. నూతన సంవత్సరం కొరకు వందనాలు. దీర్ఘ ఆయుష్మంతురాలిగా, పరిపూర్ణ ఆరోగ్యవంతురాలిగా, చక్కటి శాంతికరమైన కుటుంబ జీవితం కలిగిన బిడ్డగా ఆమెను దీవించమని ప్రార్థిస్తున్నాం. తన బిడ్డలను దీవించండి. తన భర్తను మీరు ఆశీర్వదించండి. యేసే పరిష్కారానికి ఆమె చేసిన సేవ అపూర్వ సేవ, అనిర్వచనీయమైన సేవ. దీవించి కుటుంబానికి ఆ దీవెన కృమ్మరించమని, మల్టిప్లైడ్ బ్లెస్సింగ్ ఇమ్మని ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున వాక్యము అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో, అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపుచ్చుచు తాము మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతున్నారు. While evil people and impostors will go on from bad to worse, deceiving and being deceived. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఇందులో 2 రకాలుగా చెప్పాడు. ఒకటి దుర్జనుడు, 2 వంచకుడు. దుర్జనుడు, వంచకుడు. ఈవిల్ పీపుల్ అండ్ ఇంపోస్టర్స్. ఈవిల్ పీపుల్ దుర్జనులు, వంచకులు ఇంపోస్టర్స్. ఏమిటండి సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాట గురించి ఎందుకు చెబుతున్నాడు? దే ఆర్ ఇన్ రిలీజియన్ బట్ దే ఆర్ ఈవిల్ పీపుల్ అండ్ ఇంపోస్టర్స్. వారు దుర్జనులు, వంచకులు అని ఎందుకు అన్నాడు అంటే, వారి స్పిరిచువల్ లైఫ్, వారి ఆత్మీయ జీవితంలో వారి యొక్క ఇంటర్నల్ క్యారెక్టర్
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పైకి వాళ్ళు బాగా కనబడతారు. యూదా పత్రికలో వారిని మెట్టలు అని రాశాడు. పైకి బాగా కనబడతారు, కానీ లోపల చెడ్డవారు, లోపల వంచనతో, సీకింగ్ దైర్ ఓన్ ప్రాఫిట్ వైల్ అదర్స్ ఆర్ గెటింగ్ లాస్. వంచన అంటే ఏంటో తెలుసా? నీకు లాభం అని నమ్మించి తను లాభం పొందటం వంచన. అర్థమైందా? ఈ పేరు ఎక్కువగా మనం ఒక పురుషుడు స్త్రీని వంచాడు అంటారు. ఏంటది వంచాడు అంటే? పెండ్లి చేసుకుంటానన్నాడు అంటే ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ ఎ ఉమెన్ టు బి మ్యారీడ్. ఒక స్త్రీని పెండ్లి చేసుకుంటానన్నాడు అంటే అది ఆవిడకి బెనిఫిట్. అందుకనే ఆవిడ పెండ్లి చేసుకోకముందే ఆవిడ అతనికి శరీర సుఖాన్ని ఇచ్చేసింది. ఆ తర్వాత వాడు చేసుకోనన్నాడు, అక్కడ వంచన అయింది. కాబట్టి వంచన అంటే ఏంటంటే, ఎవరైతే తన ప్రాఫిట్ కోసం అనే భ్రమతో లాస్ అవుతున్నారో, ఎవరైతే ఇతరులను వాళ్ళ ప్రాఫిట్ ఉందని నమ్మించి వాళ్ళకు లాస్ చేసి మనం లబ్ధి పొందుతున్నామో అది వంచన. అది వంచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఉంటాడు. సంఘంలో ఉన్నాడు ఏం మాటలు చెప్తూ ఉంటాడు? అన్ని దేవుడి మాటలు చెప్తూ ఉంటాడు. నీకు స్వస్థత కలుగును, నీకు స్వస్థత వచ్చేస్తుంది, లేకపోతే నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది, నీకు ఆస్తి వచ్చేస్తుంది, నీకు డబ్బులు వచ్చేస్తాయి. అంతే. అవతలాడు కళ్ళు అబ్బా ఎలిగిపోతాయి. ఇంకేముంది, దైవజనుడు చెప్పేశాడు అని చెప్పి ఏం చేస్తాడు? పాప ఆడ దగ్గర ఉన్న ఆ 1000-2000 తెచ్చి అయ్యగారికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పినట్టుగా ఏమీ రాటల్లా. అప్పుడు అర్థమవుతుంది వాడికి ఏంటి, అయ్యో ఐ లాస్ట్ సమ్ మనీ. వంచన అంటే డబ్బు కొరకు దేవుని పేరు వాడుకొని మనుషులను మోసగించే మనుషులు సంఘాలలో ఉంటారు. వాళ్ళ గురించి జాగ్రత్త అని చెబుతూ అక్కడ ఓ మాట యాడ్ చేశాడు. ఏంటంటే, వారు ఇతరులను మోసపుచ్చుచు, కామా కూడా పెట్టల, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోతున్నారు. ఒకసారి ఆగుదాం. వంచన చేసిన వాడు లబ్ధి పొందాలి కదా, లబ్ధి పొందకుండా పాడైపోవటం ఏంటి? ఆ లాజిక్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇస్కరియోతు యూద యేసుక్రీస్తు ప్రభువును అప్పగిస్తాను అని ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు వెళ్ళి. వాళ్ళు 2 రకాలుగా రాశాడు బైబిల్లో. ఒకటేమో కాంట్రాక్ట్ మాట్లాడుకుని అప్పగించి నాకు తీసుకున్నట్టుగా ఒక చోట రాశాడు. కాంట్రాక్ట్కి అడ్వాన్స్ తీసుకొని కొంచెం డబ్బు మిగతా తర్వాత ఇస్తానన్నారు అని చెప్పి అనుకున్నాడు అనే భావన వచ్చేటట్టుగా ఇంకో చోట రాశాడు. ఏదైనప్పటికీ మనీ ఈజ్ దేర్ ఇన్ ద ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్లో డబ్బు ఉంది. ఆ డబ్బు కోసం ఏం చేయడానికి వెళ్ళాడు ఇస్కరియోతు యూదా? ముద్దు పెట్టుకొని వంచడానికి వెళ్ళాడు. ముద్దు పెట్టుకున్నప్పుడు శిష్యుడు గురువుగాను ముద్దు పెట్టుకున్నాడు అనే ఫీలింగ్ క్రియేట్ చేయాలనే మోసం చేయడానికి వెళ్ళాడు. కానీ అదే సిగ్నల్గా, సింబల్గా చూపించి యేసు ప్రభువుని పట్టుకోవటానికి సహకారం అందించాడు. వంచన. ఎందుకంటే తన బెనిఫిట్ కోసం, తన డబ్బు కోసం తన గురువు గారిని చచ్చిపోటానికి అమ్మేశాడు. అయితే ఇప్పుడు చెప్పండి, మోసపుచ్చుచు వీడే, మోసపోవచ్చు కూడా వాడే. మోసపుచ్చుచున్నాడు అన్నప్పుడు యాక్షన్ ఎవరు చేస్తున్నారు? మోసం. అవతల మోసం పొందుతున్నప్పటికీ చేస్తున్నది వీడే కనుక వీడు ఇతరులను మోసం చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అది తనకు అర్థం కాలేదు. దాని రిజల్ట్ చెడిపోయారు. ఒకవేళ ఇస్కరియోతు యూదాకు ఒక 100 కోట్లు వచ్చుంటే హ్యాపీగా ఉండేవాడేమో, యేసుప్రభుని అప్పచెప్పినట్టు. ఇంకా ప్లాట్లేసి ఇంకేమన్నా అప్పచెప్తే ఇంకేమి
డబ్బు వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవాడేమో. కానీ అలా కాదు, అక్కడ తాను చెడిపోయాడు. అప్పగించబడిన యేసు చంపబడి తిరిగి లేచాడు. అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ ఆ డబ్బుతో మోసపోయి తాను వంచన చేయబడి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. హూ లాస్ట్ ఇన్ దిస్ స్టోరీ? ఈ కథనంలో ఎవరు లాస్ అయిపోయారు, ఎవరు పాడైపోయారు? ఇస్కరియోతు యోధ పాడైపోయాడు. ఇవాళ దేవుని పేరిట ఇటువంటివి చేస్తే మనం కూడా పాడైపోతాం. వీ షుడ్ నాట్ డిసీవ్ పీపుల్. అబద్ధమాడి డబ్బు సంపాదించుకోవటానికి మనం ఎప్పుడైతే అడుగులు వేస్తూ ఉంటామో అప్పుడే మనం మనలను మోసం చేసుకుంటున్నాం, మనం ఇతరులకు మోసాలు గురించి మాట్లాడుతున్నాం. అందుకనే బీ కేర్ఫుల్ అబౌట్ ద మనీ, ఇట్ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. వంచన ఎవడైనా దేనికోసం చేస్తాడు? డబ్బు కోసమో, ఆస్తి కోసమో, ప్లెజర్ కోసమో, సుఖానుభవం కోసమో. ఇట్స్ ఆల్ ఐ సెంటర్డ్, ఇట్స్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ద సెల్ఫ్ సెంటర్డ్. తన యొక్క తాను నేను అనే ఒక స్వార్థంలో నుంచి, సెల్ఫ్ లవ్ ఫర్ సెల్ఫ్, సొంతంగా స్వార్థం కోసం ఉన్నవాడు దేవుని సేవలో కానీ సంఘంలో కానీ ఉంటే వాళ్ళే పాడైపోతారు, వాళ్ళే పాడైపోతారు. కాబట్టి సంఘము అని పౌలు ప్రతిసారి చెబుతున్నప్పుడల్లా న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో సంఘము అన్నప్పుడు కూడా సమాజమే. ఆ సమాజంలో నుండి సంఘం వేరే ఉంది. మళ్ళీ ఇవాళ ఈ చర్చెస్కి వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనుకుంటున్నారా? ద బ్రైడ్ ఆఫ్ జీసస్ అనుకుంటున్నారా? యేసుక్రీస్తు యొక్క వధువు అనుకుంటున్నారా? సంఘానికి వెళ్తున్న వందలాది మంది, అందులో తాగుబోతులు ఉంటారు, జూదగాండ్రు ఉంటారు, ఇద్దరు భార్యలోడు ఉంటాడు, వ్యభిచారు ఉంటాడు, దొంగ ఉంటాడు, లంచగొండు ఉంటాడు, లేకపోవటమే హంతకులు ఉంటారు, రేపిస్టులు ఉంటారు. మరి ఇన్ని రకాల పాపాలు చేస్తున్న వారు చర్చ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లో ఆదివారం పూట కనబడుతున్నప్పుడు హౌ కెన్ యూ క్లెయిమ్ ద హోల్ మెంబర్స్ ఆఫ్ ఎనీ చర్చ్, ఎనీ ఆర్గనైజేషనల్ చర్చ్ యాజ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఎట్లా చెప్పగలుగుతాను? చెప్పలేము. అందుకే నేను ఏం చెబుతున్నా అంటే బీ కేర్ఫుల్ తిమోతి. అన్నీ నమ్మద్దు, అంత చూసిందంతా కరెక్ట్ అనుకోవద్దు, తెలిసిందంతా ఇదే ఫైనల్ అనుకోవద్దు. పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు. దుర్జనులను గురించి, వంచకులను గురించి, మోసగాళ్ళను గురించి చెప్తూ వాళ్ళు పాడైపోతారు, జాగ్రత్త. సో డిసీట్ఫుల్. బైబిల్ గ్రంథంలో యాకోబు చరిత్ర తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. ఆదికాండంలో యాకోబు దేని కొరకు తండ్రిని వంచన చేశాడు? డిసీట్ఫుల్, డిసీవింగ్ హిజ్ ఓన్ ఫాదర్. కనికరం లేకుండా, గుడ్డోడని కూడా చూడకుండా మోసం చేశాడు. తండ్రిని కొడుకు విత్ హిజ్ మదర్స్ హెల్ప్. తల్లి సహాయంతో తండ్రిని మోసం చేశాడు. ఏంటండి ఇది? చెప్పండి. తల్లి ఎంత డార్క్నెస్లో ఉందంటే నువ్వు వెళ్ళి మీ నాన్న మోసం చేయాలి. లోపలేమో అన్నగారి మీద, అన్న భార్య మీద కోపం, బయటకేమో భర్తనైనా సరే మోసగించడానికి చిన్న కొడుకుని ప్రేరేపించి పంపించేసేసింది. ఈ స్టోరీలో ఎవరెవరు పాడైపోయారు? నాకు తెలిసినంత వరకు మోసగించబడిన వాడుగా ఉన్నటువంటి ఇస్సాకు దుఃఖోన్ముఖుడైపోయాడు 20 సంవత్సరాల పైగా. రెబెకా అయితే లైఫ్లోనే లేకుండా పోయింది.
చిన్న కొడుకుని మరి ఎన్నడూ చూసుకోలేకపోయింది. ఆ కాన్సిక్వెన్సెస్లో తండ్రితో ఒక అబద్ధమాడి ఏం బ్లెస్సింగ్ పొందాడో కానీ పదనరాములో మామగారి దగ్గర మోసపోతూ 21 సంవత్సరాలు కన్నీటితో గడిపాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏశావు భౌతికంగా చాలా సంపాదించుకొని చాలా చక్కగా ఆనందంగా బతికాడు. ఈ మోసాలతో సంబంధం లేకుండా పక్కకున్నటువంటి ఏశావే బెటర్ లైఫ్లో ఉన్నాడు. అయితే దేవుని ఏర్పాటును బట్టి యాకోబును దేవుడు దర్శించి అతనిని ఎన్నిక చేసుకున్నాడు కనుక యాకోబు కౌంట్ అయ్యాడు. కానీ యాకోబు కంటే కూడా ఏశావు ఫిజికల్ గుడ్నెస్లో భౌతికంగా మంచి అనటానికి ఏశావులో బోల్డ్ క్వాలిటీస్ ఉన్నాయి. అందుకనే నేను ఎప్పుడు చెబుతాను కదా, మీకు విన్నారు మీరు కూడాను, జీసస్ కేమ్ టు మేక్ ద డెడ్ పీపుల్ టు లైవ్, నాట్ ద బ్యాడ్ పీపుల్ టు గుడ్. చెడ్డోళ్ళు మంచోళ్ళు అనే కాన్సెప్ట్లో చేంజెస్ తేటాకి రాలా యేసు ప్రభు. చచ్చినటువంటి అపరాధం చచ్చిన వారిని బ్రతికించడానికి వచ్చాడు. కాబట్టి ఇవాళ మనం బైబిల్ అంతా కూడా ఎటు తిరిగేసినా కూడా మనకు కనపడేది ఏంటో తెలుసా? రెండు రకాలు. ఒకటి దేవునికి నమ్మకమైన బిడ్డలు, రెండు దేవుని పేరిట దగాకోర్లు. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తాను, వినాల. ఇది సృష్టి. ఈ సృష్టిలో మనందరం ఉన్నాం. ఈ సృష్టిని పరిశీలించిన వ్యక్తులు ఏమని చెప్తారంటే వీ బిలీవ్ ఇన్ క్రియేటర్. ఆస్తికులు అంటే ఎవరు? దేవుడు ఉన్నాడని నమ్మేవాడు. ఆ దేవుడు ఎవరు అంటే తమ అవగాహన చొప్పున రకరకాల ఇమేజెస్ పెట్టుకుంటూ వచ్చినవాడు. మరి ఈ ఆస్తికులందరూ దేవుడు నమ్మలేదా అంటే దేవుడు నమ్మారు. దేవుడు ఉన్నాడు అని నమ్మారు, కానీ ఆయనే యేసుక్రీస్తు అని నమ్మలేదు. దేర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం. యేసుక్రీస్తు దేవుడు అనంటే వాళ్ళకి కుదరదు. దేవుడు కూడా అంటే హిందూయిజం ఒప్పుకుంటుంది, దేవుడు అంటే ఇస్లాం ఒప్పుకోదు, జూయిష్ ఒప్పుకోడు. దేవుడు కూడాను వన్ ఆఫ్ ద గాడ్స్ అని అంటే ఆల్ హిందూయిజం, సిక్, జైన్, బుద్ధిస్ట్ అన్ని ఒప్పేసుకుంటారు. కాబట్టి ఒక మాటలో చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు సేవియర్, రక్షకుడు. రక్షకుడు రక్షణ ఇస్తాడు. రక్షించబడండి అని పిలిపిస్తే మాకు రక్షకుడు అక్కర్లేదు, ఎందుకంటే వీ డోంట్ వాంట్ సాల్వేషన్, వీ డోంట్ నీడ్ సాల్వేషన్. అర్థమవుతుందా? మాకు రక్షణ ఎందుకండి? మాకు రక్షణ అక్కర్లేదన్న. ఎందుకంటే మేము మంచి క్రియలు చేసుకుంటాం, మేము పుణ్యకార్యాలు చేసుకుంటాం, మేము గొప్పమైనటువంటి ఘనమైనటువంటి పనులు చేస్తాం, దానాలు చేసుకుంటాం, మాకు పరలోకం గ్యారంటీ మా కార్యాల వల్ల అని ఒక కమ్యూనిటీ నమ్మద్దు. ఇంకొకళ్ళు ఏంటంటే మా మా పాప ఫలం మేము అనుభవించుకుంటూ పోయి దాన్ని రద్దు చేసుకుంటాం తప్ప వై వీ నీడ్ సేవియర్, వీ డోంట్ వాంట్ సేవియర్. ఇంకో గుంపు ఉంది, వాళ్ళు క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు అంటాడు, అయ్యో నేను నా పనుల ద్వారా రుజువు చేసుకోలేకపోతున్నాను, నేను నా సొంతంగా దాన్ని భరించలేను, కాబట్టి దేవుడా యేసయ్యా నువ్వు నాకుంటే చాలని చెప్పి ఆయన తిరిగాడు, అక్కడ క్రైస్తవుడిగా మారాడు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎవరిని వంచన చేస్తున్నారు, హూ ఈజ్ డిసీవింగ్, ఎవరిని మోసం చేసుకుంటున్నారు, ఎవరు చెడిపోతున్నారు, ఇది మనం తప్పక ఆలోచించాల్సినటువంటి అంశం. దుర్జనులు, సజ్జనులు, విశ్వాసులు, 3 కేటగిరీ నా ఎనాలిసిస్లో అయితే. 1 దుర్జనులు, 2 సజ్జనులు, 3 విశ్వాసులు. దుర్జనులు పాపులే, సజ్జనులు పాపులే, విశ్వాసులు పాపము నుండి విమోచించబడిన వారు. కానీ విశ్వాసి దుర్జనుడా సజ్జనుడా అనే కాన్సెప్ట్ లేదు అక్కడ. విశ్వాస కాదా? కాబట్టి విశ్వాసి అగ్నిగుండం తప్పించుకుంటాడు, విశ్వాసి అగ్నిగుండం తప్పించుకుంటాడు. ఎందుకంటే విశ్వాసమును బట్టి.
కాబట్టి ఇవాళ మనం సంఘాల్లో చూస్తున్నప్పుడు రకరకాల మనుషులు అంటారు. ఈవెన్ ఇన్ క్రిస్టియన్ సొసైటీ, క్రైస్తవ సమాజంలో నాతో నిన్న ఒక అతను మాట్లాడుతూ, ఆయన పేరు నేను చెప్పను, మంచి ఏంటి చెడు ఏంటి అని అడిగాడు నన్ను. మంచి ఏంటి చెడేంటి అని నన్ను అడిగితే, ఇది మంచి చెడు అనేది డిగ్రీస్ని బట్టి వేరైపోతూ ఉంటుంది, కానీ పాపం ఏంటి అనేది చెప్పగలుగుతాం. కానీ మంచి చెడులు మారిపోతాయి, కానీ పాపం గురించి మాత్రం మారదు. ఎందుకంటే ఆజ్ఞ స్టాండర్డ్గా ఉంది కాబట్టి ఆజ్ఞాతిక్రమం పాపం అవుతుంది. ఇది మంచి, నీకు మంచి, అదే ఇంకోటికి చెడు. ఓ కోర్టు కేసు గెలిచావు, అది నీకు మంచి, ఓడిపోయినోడికి అది చెడు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మనం గ్రహించాల్సినటువంటి ప్రాథమిక సత్యం ఏంటంటే, ఆ పెద్ద ఆయన నాతో అన్నాడు మంచి ఏంటి చెడు ఏంటి అన్నప్పుడు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అరే, ఇంత స్పిరిచువల్ లీడర్ నాతో అతను చేసినటువంటి తప్పు గురించి నేను మాట్లాడితే మంచి ఏంటి చెడ్డ ఏంటి అని అడిగాడు. అంటే నువ్వు మంచి అనుకుంటే నువ్వు మంచోడువా, నన్ను చెడ్డను అనుకుంటే నేను చెడ్డోడినా, అది ఆయన ఆర్గ్యుమెంట్. But when I talked about the commandment of God, he was proven as guilty one. ఆజ్ఞను ఎత్తినప్పుడు తెలిసింది పాపే కాడనేది తెలిసిపోయింది అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హూ ఈజ్ డిసీవింగ్ హూమ్? ఎవరిని మోసం చేసుకుంటున్నారు? ఇర్మియా గ్రంథంలో చెప్పాడు కదా మనకు చాలా స్పష్టంగా, హృదయం 9:17లో, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు అని చెప్పాడు. 17:9 ఇర్మియా గ్రంథం 17:9. హృదయం అన్నింటికంటే మోసకరం. ఎవరి హృదయం? మనకి ఎంతసేపు ఎదటోళ్ళ హృదయాలు మోసకరమైనవి అనుకుంటాం. మన హృదయమే మోసకరమైంది. నేను ఎన్ని పర్యాయాలు మాట్లాడిన తర్వాత కూర్చొని ఆలోచించారే, ఏంటి ఇంత డిసైట్ఫుల్ థాట్లో ఉన్నానని అనిపించింది. ఎన్నో సందర్భాలు నేను అనుభవించి ప్రభువుని క్షమాపణ అడిగాను. ఇంతకంటే బెటర్ థాట్ ఇవ్వచ్చు కదా, ఇంతకంటే బెటర్గా థింక్ చేయొచ్చు కదా, ఇంతకంటే రైచియస్గా థింక్ చేయొచ్చు కదా, ఇంతకంటే సాక్రిఫిషియల్గా ఆలోచించవచ్చు కదా. మోసకరమైంది నా హృదయమే. వింటున్న శ్రోత, ప్రేక్షకుడా, మోసకరమైంది నీ పర్సనల్ హార్ట్, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నాట్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచకుండా నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. ఇది ఘోరమైన పాపపు వ్యాధి కలిగింది. దీన్ని గ్రహించగలవాడు ఎవడు? ఒకటే కాన్సెప్ట్, నేను మంచివాణ్ణి కాదు అని ఎవడనుకోండి ఈ లోకంలో, నేను చెడ్డవాణ్ణి అని ఎవడనుకోండి ఈ లోకంలో, నేను చెడు కొరకు ఈ పని చేస్తున్నానని ఏ చెడు పని చేసినాడు అనుకోడు. అవునంటారు కాదంటారు? ఆటం బాంబు తయారు చేసిన వాడు కూడా నేను మంచి కొరకే ఆటం బాంబు చేశాను అని అన్నాడు తప్ప విస్ఫోటనం అయిపోయి జనం చచ్చిపోతాను అనుకోలేదు. నేను మంచివాడిని, గొప్పవాడిని, తెలివిగలవాడిని కాబట్టి ఆటం బాంబు తయారు చేశాను. అరే, అది ఎంతమందిని చంపేస్తుంది. అది పక్కన పెట్టాడు, తన జ్ఞానాన్ని ఒప్పుకున్నాడు. అది స్టేట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ సిన్ఫుల్ హ్యూమన్ బీయింగ్ స్టేటస్. ఒక్క పాపము నుండి విమోచించబడిన, రక్షణ పొందిన వ్యక్తి మాత్రమే అయ్యో నేను పాపిని, దౌర్భాగ్యుడును, వంచకుణ్ణి, మోసగాడిని, చెడిపోయిన వాడిని ప్రభువా అని కేకేసి ఆక్రందన చేసి ప్రభువుని క్షమాపణ కోరతాడు. క్రైస్తవ్యం అపహాస్యమైంది ఎక్కడో తెలుసా? పాపులం మేము అంటారు క్రైస్తవ. అసలు పాపులం మేము అన్నప్పుడు క్రైస్తవుడు అసలు పాపే కాడు. ఎందుకంటే రక్షణ పొందినవాడు. రక్షణ పొందినవాడేమో అయ్యో నేను ఘోర పాపిని అంటున్నాడు, దేవుని చేత పరిశుద్ధిగా తీర్చబడినవాడు. రక్షణ పొందినవాడు నేను పాపినే కాదంటున్నాడు, దేవుని చేత అబద్ధకునిగా ఎంచబడినవాడు.
దట్ ఈస్ ద ట్రాజడీ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద అన్బిలీవర్స్. అన్యజనుల యొక్క జీవితంలో, క్రీస్తుని ఎరుగని అవిశ్వాసుల యొక్క జీవితంలో పెద్ద సమస్య, విచారకరం ఏంటంటే వారిని మోసం చేసుకుంటున్నారు. వారు మోసం చేసుకుంటున్నారు. వారు అనుకుంటున్నారు మేము మంచి వారం కనుక పరలోకానికి వెళ్తామని. అట్ ది సేమ్ టైం దే ఫర్గాట్ దట్ దే ఆర్ సిన్నర్స్. వాళ్ళు పాపులు అని వాళ్ళు మర్చిపోయారు. స్నేహితుడా, దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరులారా, టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్. గివ్ యువర్ హార్ట్ టు జీసస్ క్రైస్ట్. మీ హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వండి. మీరు దీని కొరకు పిలువబడలేరు. మోసగించబడుటకు, మోసపోవుటకు, మోసపుచ్చుటకు, దుర్జనులుగుండుటకు, వంచకులుగుండుటకు దేవుడు మిమ్మును ఏర్పరచుకోలేదు. తన కుమారులగున్నట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారుని ఏ విధంగా అయితే దేవుడు చూస్తున్నాడు, ఆ నీతిలోకి మీరు రావాలని చూస్తున్నాడు. యేసుక్రీస్తు మీకు ఏం చేయగలుగుతాడో తెలుసా? దేవుడు ఏ దృష్టితో ఒక పాపిని చూస్తాడో అదే దృష్టితో ఆ పాపి తనను తాను చూచుకునేటట్లు ఒక్క యేసుక్రీస్తు ఆయన ఆత్మ మాత్రమే చేయగలుగుతుంది. ఓన్లీ జీసస్ కెన్ గివ్ యూ ద అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను గుర్చిన అవగాహన నీకు కలుగు చేయగలిగిన వాడు దేవుడు ఒక్కటే. వాక్యము నీ పాదాలకు దీపం, నీ త్రోవలకు వెలుగు, నీ హృదయానికి వెలుగు, నిన్ను పాపము నుండి విమోచించేది, నిన్ను స్వతంత్రునిగా చేసేది ఆ వాక్యమే. లోబడదాం, ప్రార్థిద్దాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పతేబాద నివాసితులు శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారి జన్మదినము సందర్భంగా భర్త ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు అడిషనల్ జాయింట్ కలెక్టర్ రిటైర్డ్, కుమార్తెలు జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, యానీ ప్రీతి, అవినాష్, ఆర్యన్ డానియల్ గారు మరియు కృష్ణ కీర్తన సహకరిస్తున్నారు. దేవుడి బిడ్డలు దీవించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. సుదర్శిని గారికి ఇచ్చిన మంచి ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు, జన్మదినమున దయాకిరీటం కొరకు వందనాలు. బిడ్డలు దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.